హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భముగా మార్చి నెల 8వ తారీఖు 2026వ సంవత్సరం మనం దేవుని యొక్క బిడ్డలం కనుక దేవుడు బైబిల్ గ్రంథంలో స్త్రీలకు ఇచ్చినటువంటి ధన్యత కొరకు ఈ రోజున మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎన్నో విషయాలు మనము చెప్పుకోవాల్సి ఉంది, కానీ వాటన్నిటిని కూడా చెప్పుకోలేము. ఈ రోజున కొంతమంది గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రియుల. మరి దేవుని యొక్క దృష్టిలో స్త్రీకి ఉన్నతమైన విలువను, అలాగనే జ్ఞానాన్ని, బలాన్ని, మరియు ఆమె దేవుని యొక్క సేవ పరిచర్యలో మరి కొనియాడబడినటువంటి ఆ సమయాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నిజంగా ఇవన్నీ కూడా దేవుడు స్త్రీకి ఇచ్చి ఉన్నాడు ప్రియుల. కనుక స్త్రీ గురించి 139వ కీర్తన 14వ వచనంలో స్త్రీని ఒక అద్భుతమైనటువంటి సృష్టిగా చేశాడు. పురుషుని కన్నా ప్రత్యేకమైనటువంటి స్థితులు, స్థాయి దేవుడు ఆమెకు కలుగజేస్తాడు. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క కృప ద్వారా స్త్రీలు బలమైన కార్యములు చేయగలరని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృపే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున స్త్రీలు కూడా దేవుని యొక్క కృప వలనే స్త్రీగా ఉండగలిగారు. స్త్రీగా పిలువబడేటువంటి ధన్యత ఎప్పుడు వస్తుంది అంటే, కన్యక స్థితి నుంచి వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టిన తర్వాత ఆమెను ఇక కన్యక అని అనరు. ఆమెను మరి స్త్రీగా పరిగణిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి స్త్రీ జీవితం ప్రారంభమై మొట్టమొదట మరి దేవుని యొక్క కృప పొందుకొని పిల్లలు కానీ తల్లి అనేటువంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. ఆ తర్వాత తల్లిగా కొన్ని బాధ్యతలు కూడా కలిగి ఉంటుంది. ఆ తదుపరి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత, ఆ పిల్లలకు వివాహం చేసిన తర్వాత, వాళ్ళకి పుట్టబోయేటువంటి ఆ పిల్లలకి ఈ స్త్రీ అమ్మమ్మ గాని లేకపోతే నానమ్మ గాని అవుతుంది. ఇలాగున ఒక ఫిమేల్ గా పుట్టబడి, ఒక బాలికగా పుట్టబడి, యవనస్తురాలుగా ఎదిగి స్త్రీగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించి చివరిగా ముగింపు ఏంటి అంటే అమ్మమ్మ, నానమ్మ అనేటువంటి పిలుపుతో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. హల్లెలూయా. కనుక ఈ స్త్రీ చూసినట్లయితే మొట్టమొదట ఎవరు బైబిల్ గ్రంథంలో స్త్రీ అని పిలువబడ్డారు, ఉమెన్ అని పిలువబడ్డారు అని చూసినట్లయితే, దేవుడు అవ్వమ్మను చేసిన తర్వాత ఆమె గురించి దేవుడు అన్నాడు, జీవము గల ప్రతి వానికి, ప్రతి దానికి కూడా ఈమె తల్లి అని అవ్వ గురించి చెప్పబడింది. కనుక మనందరికీ కూడా ఒక ఉమెన్
ఒక తల్లి ఉన్నది. ఆమె ఎవరు అంటే మన అమ్మలందరినీ కన్నటువంటి అమ్మ అవ్వ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ తల్లి అనబడినటువంటి అవ్వ ఏదైనా తోటలో అపవాది చేత, సాతాను చేత, లేకపోతే సర్పము చేత మోసగించబడినది అయినప్పటికీ ఆమె గర్భం ద్వారా పుట్టినటువంటి సంతానం అంతటిని శాపగ్రస్తంలో పడవేసినప్పటికీ ఆ స్త్రీని దేవుడు మరి తోలనాడలేదు, లేకపోతే దూరం పరచలేదు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను కనుపరుస్తూనే క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి అదే స్త్రీ తన యొక్క పరిశుద్ధతను కనుపరచడం వలన ఈ లోకానికి రక్షకుడిగా అవతరించబోతూ ఉన్నటువంటి, లేకపోతే పుట్టబోచు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె గర్భమును ఎంచుకొని ఆమె యేసుకు తల్లిగా పరిగణించబడడం అనేటువంటిది గొప్ప ధన్యకరమైనటువంటి విషయం. హల్లెలూయా. ఆమె తన గర్భాన్ని లోకరక్షకునికి ఇచ్చుట ద్వారా ఆ రక్షకుని ద్వారా ఈ లోకంలో సర్వ మానవాళికి కూడా రక్షణ ప్రాప్తి కలగడానికి ఆమె కూడా ఒక సాధనమైంది. హల్లెలూయా. ఏదైనా తోటలో ధన్యతను పోగొట్టుకున్నా దేవుడు మళ్ళా ఏమిచ్చాడు? ఆమెకు గొప్ప ధన్యతనిచ్చాడు. ప్రియులారా, హల్లెలూయా. కనుక స్త్రీ అనబడిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్త్రీ కూడా ఈ రోజున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమని అంటే, నేనేమై ఉన్నాను అనగా నేను స్త్రీనై ఉన్నాను కనుక ఇది దేవుని యొక్క కృపావరమే అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, నిజమైనటువంటి స్త్రీ యొక్క అందం ఏమిటి? స్త్రీ భాగ్యంగా అలంకరించుకున్న అందాన్ని బట్టి ఆ స్త్రీ అందమైన వ్యక్తి అని చెప్పవచ్చా? లేకపోతే అందానికి సరైన నిర్వచనం, అందానికి సరైనటువంటి బైబిల్ అర్థం ఏమై ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి మనం చదువుతాం. ప్రియుల 3వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనం చదువుదాం. 3, 4, 5, 6 వచనాలు కూడా మనం చదువుదాం. ప్రియుల నాతో కలిపి చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకుంటేయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం అనగా అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. హల్లెలూయా. ఏ స్త్రీకైనా విలువ పెరగాలి అంటే ఆమె వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలను బట్టి కానీ, ఆమె కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిగతులను బట్టి కానీ, ఆమె ధరించుకున్నటువంటి వస్త్రాలను బట్టి కానీ, ఆమె ఉన్నటువంటి పొజిషన్ బట్టి కానీ, లేకపోతే ఆమెకు ఉన్నటువంటి అందాన్ని బట్టి కానీ, రంగును బట్టి కానీ దేవుని దృష్టిలో ఎంత మాత్రము విలువ ఉండదు. దేవుడు వాటిని పరిగణనలోనికి తీసుకోనడు. అయితే ఏది దేవుని యొక్క దృష్టికి విలువైనది అంటే సాధువైన, మృదువైన గుణమును అక్షయ అలంకారము. అక్షయ అలంకారము అంటే బయటికి కనబడనిది అని అర్థం, బాహ్యంగా కనబడనిది అని అర్థం. మరి ఈ అక్షయ అలంకారం ఎక్కడ ఉంటుంది? అంతరంగంలో ఉంటుంది. హల్లెలూయా.
అది క్రియారూపకంగా బయట కనబడినప్పుడు అది దేవుని యొక్క దృష్టికి చాలా విలువ కలిగినటువంటిది అంటారు. కనుక పిల్లరా, మీ విలువ మీ స్థితిగతుల మీద, లేకపోతే మీ స్థాయి మీద, మీ అలంకరణ మీద ఉండదు. అది కొన్నిసార్లు మనం మోసగిస్తుంది. గర్వించిన వారమైనట్టు అది మనను పాపంలోనికి, శాపంలోనికి తీసుకుని వెళ్ళిపోతా ఉంటుంటుంది ప్రియులారా. కనుక దేవుని దృష్టికి విలువైనది ఏంటో మీరు ఆలోచన చేయాలి. దేవుని దృష్టికి విలువైంది అయితే మనుషుల దృష్టికి కూడా విలువైందే, భర్త దృష్టి కూడా విలువైందే, అత్తమామల దృష్టికి కూడా విలువైందే, తల్లిదండ్రుల దృష్టి కూడా విలువైందే, పిల్లల దృష్టికి కూడా విలువైందే. పిల్లలు అంటారు మా అమ్మ ఎంత మంచిదో అని, అత్తమామలు అంటారు మా కోడలు ఎంత మంచిదో అని, తల్లిదండ్రులు అంటారు మా అమ్మాయి ఎంత మంచిదో అని, భర్త అంటాడు నా భార్య ఎంత మంచిదో అని. కనుక దేవుని యొక్క దృష్టికి విలువైనది మనము సంపాదించుకోవాలి ప్రియులారా. ఇంకా మనం 5-6 వచనాలు చూస్తే, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. చూసారా, లోబడుట అనేటువంటిది అలంకారం అంటండి. ఈ లోబడుట అనేటువంటిది మెడలో వేసుకున్నటువంటి నెక్లెస్ కన్నా, నడుముకి చుట్టుకున్నటువంటి వడ్డానం కన్నా విలువైందిగా ఉంటది లోబడుట. ఈ లోబడుట అనేటువంటిది దాని చేత తమను తాము అలంకరించుకున్నారట. ఎవరికి లోబడ్డారట వీళ్ళు? ఏమండి? తమ పురుషులకు లోబడ్డారట, తమ యొక్క యజమానులకు లోబడ్డారట. ఈ లోకంలో 2 బళ్ళు ఉన్నాయని పెళ్లి ప్రసంగాల్లో చెప్తా ఉంటున్నారు. ఒకటి ఏంటి చెప్పండి? అది లోబడి అనేటువంటి బడి ఒకటి, తిరగబడి అనేటువంటి బడి ఒకటి. ఏమండి? తిరగబడితే ఏం చేయబడతారు? నెట్టి వేయబడతారు. లోబడితే ఏం చేయబడతారు? ప్రేమించబడతారు. కనుక పూర్వమందు ఉన్నటువంటి స్త్రీలు లోబడ్డారట. మరి ఇప్పుడున్న స్త్రీలు లోబడుతున్నారంటారా? ఏమైనా కొంచెం సంపాదించగలిగితే చాలు, అత్తగారి ఇంటి దగ్గర నుంచి అమ్మగారి ఇంటి దగ్గర చేయడం కొంచెం కష్టం తీస్తే చాలు, భర్త కంటే పొజిషన్ కొంచెం బాగుంటే చాలు, అంత తిరుగుబాటే, నీతో నాకు పని ఉంది అన్నట్టుగా చాలా కుటుంబాలు ఈ రోజు విడిపోతా ఉన్నాయి. నేను బ్రతకగలను, ఈ లోకంలో అందరూ బ్రతకగలరు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చి దేవుడు బ్రతకమని చెప్పాడు కదా. మరి భార్య అయితే భర్త దగ్గర భార్యగా ఉండకుండా బ్రతికేంటి అని ఆలోచన చేస్తూ ఏం చేయాలి పిల్లలు? తమ్మును తాము అలంకరించుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నవి ఆభరణాలు కాదు, కానీ అక్షయ అలంకారం మనం అడిగినటువంటి లోబడిన తనం చేత వాళ్ళను వాళ్ళు అలంకరించుకున్నారని. చూడండి 6వ వచనంలో, ఆ ప్రకారము శారా అబ్రామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. ఏమండి? భర్త ఏమై ఉన్నాడని శారా అనుకుంది? అబ్రహామును యజమానుడు అని పిలుచుచు. యజమానుడా అనేటువంటి పేరు ఏమండి ప్రాముఖ్యంగా, అతి ప్రాముఖ్యంగా ఎవరికి ఉంటాయో తెలుసా? ఎవరిని అనాలో తెలుసా? స్త్రీ అయితే భర్తని, విశ్వాసులైతే దేవుణ్ణి అనాలి. హల్లెలూయా. దేవుడు సంఘానికి యజమాని, వధువు కన్యకకు ఆయన కాబోయేటువంటి వరుడు. వధువు ఆ సంఘం అనబడినటువంటి రాబోయే దినాలలో భార్యలు ఏలబోతున్నటువంటి భర్త అయినటువంటి ప్రభు ఆయన. కనుక ఈ యజమానుడు అనగా స్త్రీ యొక్క భర్త అయినటువంటి యజమానుడు సాక్షాత్తు ఎవరి రూపంలో ఉన్నాడు? చూడండి, ఎవరి రూపంలో ఉన్నాడు? దేవుని రూపంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటూనే నేను అడిగేదానికి మీరు స్పందించాలి, సమాధానం చెప్పగలిగి ఉండాలి. అలా చెప్పగలిగి ఉండాలంటే నా వైపే చూడాలి, బైబిల్ చెప్తే చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కనుక యజమానుడైనటువంటి ఆ యొక్క భర్తకు లోబడి ఉండాలి, అదే అలంకారము అని చెప్పబడుతుంది. అలా లోబడలేనటువంటి స్త్రీ సౌందర్యవంతురాలైన చూచేవారికి చాలా అసహ్యంగా కనబడుతుంది. కనుక ప్రియులరా, దేవుడు స్త్రీకి మరి పరిశుద్ధ గ్రంథంలో నిజమైనటువంటి సౌందర్యం గురించి తెలియజేశాడు. ఆ సౌందర్యం కోరుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కువ ఏమైపోయాయి చెప్పండి? బ్యూటీ పార్లర్స్ ఎక్కువైపోయి. ఏమి ఎక్కువైపోయాయండి? స్త్రీ గుణగణాలు లోపల ఎలా ఉన్నా కానీ పైకి మాత్రం అందంగా కనబడాలి అని ఏమంటే ఎక్కువగా స్త్రీలు బ్యూటీ పార్లర్స్కి వెళ్తా ఉన్నారు. కనుక ఈ బ్యూటీ పార్లర్ వల్ల కుటుంబాలు కట్టబడు, అక్కడికి వెళ్ళి ఏదో చేయించుకోవడం వల్ల జీవితాలు స్థిరపరచబడు. అన్నిటికంటే ఎక్కువగా అక్షయ అలంకారము అనేటువంటిది ప్రతి స్త్రీకి కూడా ఉండవలసినటువంటిది. ప్రియులారా, హల్లెలూయా. సాత్వికము మరియు ఒక నిశ్శబ్దమైన ఆత్మ దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనటువంటి. సాత్వికము, నిశ్శబ్దమైనటువంటి ఆత్మ. చాలా మట్టికి స్త్రీలు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది. హల్లెలూయా. అలాగని అనుకోరు కదా, మా మాటే పైగా ఉండాలి అని అనుకుని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. చూడండి, నా మాటే పైన ఉండాలని కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరు కూడా ఏమండి అత్తగారి ఇంటి దగ్గర నుంచి అమ్మగారి ఇంటికి వెళ్తుందంట. వెళ్తూ తన భర్తను కూడా తీసుకువెళ్తున్నాడు. భర్త ఏమో పట్టణంలో ఉన్నాడు, భార్య ఏమో పల్లెటూరు అమ్మాయి. అయితే ఈ పల్లెటూరికి బస్సు కొంత దూరం వెళ్తుంది. ఆ తర్వాత కొంత పొలాల మధ్య కొంచెం ఏర్పడిన మార్గం గుండా తన ఇంటికి చేరుకోవాలి. అప్పుడు ఈ భార్య అంటుందంట, అప్పటికే వరిసేను బాగా పండిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే కోసి కుప్ప వేస్తారు. వరిసేను కోసిన తర్వాత ఒక ఇంచుమించుగా 6 అంగుళాల ఎత్తులో దాని దుగ్గు కనబడతా ఉంటుంది. అయితే ఈ భార్య అంటుందంట భర్తతో, ఏమండి చూడండి, మా ఊరి వాళ్ళకి ఎంత నైపుణ్యమో, వాళ్ళు ఎంత చక్కగా కత్తిరించారో అంటున్నాను. ఎంత చక్కగా కత్తిరించారో అంటున్నాను. ఎప్పుడైనా పొలం పనికి ఇల్లు ఉంటాయి కదా, అది కత్తిరించారో పొడవుతో కోసారో తెలియడానికి. ఏమండి, ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్తే గనుక కూర వండేటప్పుడు ఏమండి అన్నం ఉడికిందో లేదో చూడడానికి పెట్టే గరిటి పెట్టాలో, లేకపోతే కూరలు కలపడానికి పెట్టేటువంటి గరిటి పెట్టాలో తెలియడానికి. ఈ మధ్య కొంతమంది మహాపుణ్యం అది ఉప్పు తెలీదు, లేకపోతే సోడా తెలీదు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఉప్పుకి సోడాకి తేడా తెలియక సోడా వేసేస్తున్నారు ఉప్పు ప్లేస్ లో. ఏమండి, ఇలాగ చేసి వడ్డించి బాగుందండి వాడికి తెలిసిపోద్ది ఉప్పు వేసి సోడా వేసింది మావిడి. బాగాలేదంటే ఒకటంట, బాగున్నదని చెప్పాడు. బాగలేదంటే ఒకటంట. అలాగని చెప్పి బాగలేదని చెప్పగలరా? చెప్పలేదు. ఇప్పుడు పొలం పనులకి వెళ్ళలేదేమో ఈమె అంటుంది, ఎంత బాగా కత్తిరించారు చూడండి. అవి కత్తిరించడం పొలంతో వస్తారు, నీకు తెలియకపోతే నేను చెప్తాను కదా మీరు. ఎక్కడండి చిలికి గాలివాన? ఎక్కడ చెలుకు గాలివాన ఎక్కడ చెప్పండి? నా మాటే పై ఉండాలి అన్న దగ్గర కుటుంబాలు విడిపోతున్నాయి. ఏమండి, నా మాటే పై ఉండాలి అన్న దగ్గర మాత్రమే కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి పిల్లలు. అప్పుడు ఎంత చెప్పినా ఇవి వెంటలేదు. నాకు తెలుసు, అది కొడవతో కోస్తారు, కత్తిరించరు అని భర్త చెప్తా ఉన్నాడు. ఈమె అంతకీ వినట్లేదు, ఇంతకీ వినట్లేదు. ఆఖరికి కోపం వస్తుందండి భర్తకి. ఆ పక్కనే ప్రవహించే ఒక కాలం ఉన్నాడు. మరి ఇంక 2 చేతుల్లో ఎత్తి పట్టుకుని కాలంలో పడేస్తుంది.
పడేసిన తర్వాత ఈ భార్య ఆ నీటిలో మునుగుతా తేలుతా రక్షించండి అని అనవలసింది పోయి, ఫోన్లండి మీ మాటే కరెక్ట్ అండి అని అనవలసింది పోయి, ఆ మునిగిపోతూ ఏమండి ఆ చెయ్యి అలా పైకెత్తి నీటిలోంచి, ఏమండి ఇప్పటికైనా ఒప్పుకోండి అది కనిపించింది ఏనండి అంటున్నాను. ఇప్పటికైనా ఒప్పుకోండి అది కత్తిరించిందే అంటున్నాను. ఎందుకని? నా మాటే పైన ఉన్నాం. కాబట్టి పిల్లల నిశ్శబ్దమైనటువంటి ఆత్మ కలిగి ఉండాలి. చాలా మట్టికి తక్కువగా మాట్లాడాలి. ఇలాంటి అక్షయమైనటువంటి అలంకారంగా ఉంటే ఆ స్త్రీ కొనియాడబడుతుంది. అది దేవుని యొక్క దృష్టికి, ఆమె దేవుని యొక్క దృష్టికి చాలా విలువైనదిగా ఎంచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా చూస్తే జ్ఞానవంతులు. మనందరికీ కూడా తెలిసిన వాక్యం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? తన ఇల్లు కట్టుకుంటుందట. ఈ జ్ఞానవంతురాలు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, ఈ రోజుల్లో వంటలన్నీ ఎలా వండాలి, భర్తకి ఎలా సమాధానం చెప్పాలి, లేకపోతే అత్తకి ఎలా సమాధానం చెప్పాలి, ఇవన్నీ కూడా సీరియల్స్ బాగా చూసి, ఏమండి రీల్స్ బాగా చూసి, ఓహో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనకి లోబడి ఉంటారన్నమాట అన్నట్లుగా చేస్తా ఉన్నారు ప్రియులారా. స్త్రీకి జ్ఞానం అనేటువంటిది దేవుని యొక్క వాక్యం దగ్గర లభిస్తుంది. హల్లెలూయా. దేవుని దగ్గర మాత్రమే ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలరు. నిజమైన జ్ఞానం ఏమిటి అంటే, పురుషుణ్ణి నాకు శిరస్సుగా చేశాడు, నేను ఆ శిరస్సు కింద భాగమై ఉన్నాను, శిరస్సుకి నేను ప్రాధాన్యత ఇవ్వాలి అనుకున్న స్త్రీయే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీలు. హల్లెలూయా. ఆ స్త్రీ జ్ఞానము కలిగినటువంటిదే, తన ఇంటిని కట్టుకుంటుందట. 3 రాళ్ళు తన చేతితో తన ఇల్లు ఓడబెరుకుంటుందట. ఏమండి, చాలా రోజుల తర్వాత ఒక భార్య అన్నాడు, ఏమండి మనం సొంతంగా ఒక ఇల్లు కట్టుకుందామండి, అన్ని డబ్బులు మనకి ఎక్కడున్నాయంటే ఆ భార్య అన్నదంట, లేదు మనకున్న డబ్బులతోటే ఆ చిన్న తాటేకులు గుడ్స్ కట్టుకుందాం అని చెప్పి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. తాటాకులతో చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఆ తాటాకులకి సూర్య దించడం అంటారు. అంటే కొంచెం ఎదర భాగాన్ని బాగా కొంచెం కిందకి దించుతారు, పొద్దుెదురు ఎండ లోపలికి రాకుండా. ఇకపోతే అది ఈశాన్య మూల పొయ్యి పెట్టుకుంటారు కాబట్టి అక్కడ పెట్టుకుని వంట చేస్తా ఉన్నప్పుడు ఆ వంట చేయడానికి కావలసినటువంటి కట్టెలు తెచ్చుకొని ఆ వంట చేసుకోవాలి కదా. కానీ ఆమె ఏం చేస్తున్నట్టు తెలుసా? ఆమెకు నీడగా వేసుకున్నటువంటి ఆ సూర్యులోకి దించబడినటువంటి తాటాకులు పొయ్యిలో పెట్టి వంట చేస్తారు. ఈవిడ జ్ఞానంతో ఇల్లు కట్టుకుంది, కానీ తనకున్నటువంటి ఆ మూఢత్వం చేత, ఏమండి కట్టెలు తెచ్చుకోలేని సోమరితనం చేత వంట కట్టెల మీదే చేయాలి, కానీ నీడగా ఉన్నటువంటి సూర్యులోని తాటాకులు తీసుకుని పొయ్యిలో పెట్టకూడదు అన్నటువంటి విషయం తెలియక, ఏమండి తన యొక్క ఇంటిని పాడు చేశారు. ఇంకా మనం లోతుగా చూస్తే కొన్ని కుటుంబాలు ఎవరికి వారు చల్లాచెదురైపోతా ఉంటుంటారు. మొట్టమొదట ఆ ఇంటిని మంచిగా కట్టుకుంటారు, కానీ వీళ్ళ తర్వాత అనేక గొడవల చేత దాన్ని పాడు చేసుకుంటా ఉంటుంటారు. కనుక స్త్రీ తన కుటుంబానికి మరియు సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జగత్తు ఉత్పత్తి అంతటికీ కారణం స్త్రీయే. అందుచేత పురుషుడు ఒక్కడి ద్వారా దేవుడు ఈ సృష్టిని ఇంతగా అభివృద్ధి పొందించలేదు, కానీ ప్రతి జాతి పురుగులోనూ, లేకపోతే నడిచే జంతువులలోనూ, ఈదే చేపలలోనూ, ప్రతి దాంట్లో కూడా ఈ స్త్రీ పురుషులు అనేటువంటి ఆ యొక్క మేల్ ఫిమేల్ అనేటువంటిది కలుగజేసి, ఆ యొక్క ఫిమేల్ ద్వారా
దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉత్పత్తిని కలగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, స్త్రీ ఈ యొక్క ఆశీర్వాదానికి కారకురాలుగా ఉన్నారు. మరియు స్త్రీ ఏమై ఉన్నది అంటే శక్తి మరియు గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం చదివితే, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం చదివితే, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. హల్లెలూయా. స్త్రీకి ఏముందంటే శక్తి ఉందంట, స్త్రీకి ఏముందంటే సామర్థ్యం ఉందంట. చూసారా, మనం చెప్పుకునే విషయం కాదు, కానీ బలవంతుడైనటువంటి సంసోను సైతం లోపరుచుకోగలిగింది ఆ యొక్క వేశ్య కదండి. ఇలాంటి దుర్ఘటనల కొరకు కొంతమంది ఆ శక్తిని వాడుకుంటా ఉంటుంటే, నిజముగా తన శక్తిని సామర్థ్యాన్ని దేవునికి ఇచ్చుట్లో చాలా మంది స్త్రీలు దేవుని కొరకు ఉపయోగపడ్డారు. హల్లెలూయా. నేను అనుకుంటాను, పురుషుడైతే మట్టిలోంచి తీయబడ్డాడు, ఈ స్త్రీ అయితే ఎముకలోంచి తీయబడింది. మట్టి గట్టిదా ఎముక గట్టిదా అంటే ఎముకే గట్టిది కదా. అందుచేత స్త్రీలు చాలా విషయాల్లో చాలా గట్టిగా ఉంటారు. చాలా విషయాలు ఎలా ఉంటాయి చెప్పండి, చాలా గట్టిగా ఉంటారు. ఇంకా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే తిరిగిలేదు, వాళ్ళు స్కెచ్ చేశారంటే తిరిగిలేదు, వాళ్ళు ప్లాన్ చేశారంటే తిరిగిలేదు. అది మేలు చేయడానికైనా కీడు చేయడానికైనా తిరగలేనంతగా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది స్త్రీలను మనం చూసినట్లయితే వారి శక్తిని సామర్థ్యాన్ని దేని కొరకు ఉపయోగిస్తారంటే, అట్టడుగున ఉన్నటువంటి స్థితి నుంచి తమ శక్తి సామర్థ్యాల చేత ఆ కుటుంబాన్ని ఉన్నతంగా తీసుకురావడానికి ఆ శక్తిని వాడతారు పిల్లలు. హల్లెలూయా. అందుకు ఆ స్త్రీ ఉదయాన్నే లేస్తుంది, అందుకు ఆ స్త్రీ తన చేతులతో పనిచేస్తుంది, అందుకు ఆ స్త్రీ వ్యాపారం చేస్తుంది, తన ఇంటి వారందరి నాడతలు కూడా కనిపెట్టి చూస్తూ ఉంటుంటది. శక్తిని దాని కొరకు వాడుతుంది, కానీ వేరొక దాని కొరకు వాడదు. కనుక స్త్రీ శక్తి మరియు గౌరవం సంపాదించుకునేటువంటి వ్యక్తి పిల్లలు. 26వ వచనం చూద్దాం. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. హల్లెలూయా. ఎలా తెలుస్తుంది అంటే నోరు జ్ఞానంతో తెలుస్తుంది. కొంతమంది తెలుస్తుంది నోరు. ఏమండి, నోరు తెరవగానే బాణాలు వెళ్ళిపోతుంటాయి ఎదుటి గుండెలు. వాళ్ళ నోరు లోపల ఉన్నటువంటి నాలుక అది ఒక అంబుల పొదులాంటిది. అది హృదయాలను చీల్చేటువంటి, గాయపరిచేటువంటి వదలబడిన బాణం లాంటిది. కానీ జ్ఞానము కలిగి ఏం చేస్తుందట ఆమె? ఉపదేశము చేస్తుందట. ప్రియులారా, రాయబడి ఉంది కదా, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. హల్లెలూయా. కొంతమంది నోరిపితే కంపు అంటే బ్రష్ చేయడం కాదండి, మాటల కంపు ఎదుటి వారిని మరి చాలా రోషానికి గురి చేస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు అనుకుంటారు, ఏంటి మా అమ్మ అసలు అమ్మేనా, అమ్మలా మాట్లాడుతుంది అసలు. కొంతమంది భర్తలు అనుకుంటారు, అసలు నా భార్య అసలు భార్యలా మాట్లాడుతున్నా, అసలు నువ్వు అమ్మవేనా, అసలు నువ్వు భార్యవేనా అంటారు, అసలు నువ్వు తల్లివేనా అంటారు కొంతమంది. కానీ ఈమె గురించి మొట్టమొదటి రాయబడి ఉంది, గుణవతి అయిన భార్య. ఎవరండి ఈమె? చెప్పాలి. గుణవతి అయిన భార్య. ఈమె జ్ఞానం కలిగి తన నోరు తెలుస్తుంది, కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది.
ఇక 28వ వచనం చూస్తే ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలా మంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నువ్వు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా పాస్టర్ గారి గురించి చాలా చోట్ల సాక్ష్యం చెప్తా ఉంటుంటాను. అదేంటంటే మా కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నా నేను కానీ నా కుటుంబం కానీ తనకి అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆకలితో ఉంచాలని అనుకోదు. ఏదో రకంగా ఆమె కష్టపడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఆ యొక్క ఆకలిని తీర్చే విషయంలో ఏమండి ఆమె కష్టపడుతూనే ఉంటుంది. ఆరోగ్యం సహకరించకపోయినా కష్టపడుతూనే ఉంటుంది. కానీ ఇలాంటి కొన్ని సాక్ష్యాలు లేకపోతే పిల్లలు కూడా చెప్పగలగాలి. ఆ పిల్లలు కూడా ఏమని అంటారంటే చెప్పండి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ధన్యురాలు అమ్మా. ఎందుకు అంటే నీకు పేరు వచ్చేలాగా మమ్మల్ని ప్రయోజనం చేస్తాం. నీకు పేరు వచ్చేలాగా మమ్మల్ని ప్రయోజనం చేస్తాం. మేము చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే వరకు, పెళ్ళి అయ్యే వరకు కూడా మా బట్టలు ఉతికి మాకు బాక్స్లు కట్టి ఏమండి నువ్వు చేసిన కష్టాన్ని ఈ రోజున మా అభివృద్ధి విషయంలో చూస్తున్నావు కాబట్టి నువ్వు ధన్యురాలు. ఆ భర్త కూడా ఏం చేస్తాడట, ఆమెను పోగొడతాడట ప్రియుల. అయితే ఇవన్నీ చెప్పబడిన తర్వాత 30వ వచనంలో రాయబడి ఉంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. స్త్రీకి సమాజంలో గొప్ప పేరు రావాలంటే దేవుని యందు భయభక్తులే, దేవుని యందు భయభక్తులే. చాలా మంది ప్రియులరా మమ్మల్ని భలే పొగుడుతారు అనుకుంటారు, లేకపోతే మేమంటే చాలా మందికి ఇష్టమని అనుకుంటారు. లేదు, మిమ్మల్ని పొగిడి మీరు మంచివారని అంటూ మీ నోట నుంచి ఎదుటి వాళ్ళ యొక్క గుట్టు రప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరేమనుకుంటారు, ఎంత మంచిదానో అని మొదలెట్టి ఏంటి సంగతిలో అంటే మనం మొత్తం చెప్పేస్తా ఉన్నామాట. వాళ్ళు ప్రేమించి కాదు, వాళ్ళు ప్రేమించి మాత్రం కానే కాదు పిల్లలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీ ఎవరు అంటే ఈ ఇంటి గుట్టు అక్కడ, ఆ ఇంటి గుట్టు ఇక్కడ చెప్పనటువంటి వ్యక్తే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఈ ఇంటి విషయాలు పక్క వారికి చెప్పకుండా ఉండేటువంటి వ్యక్తే, ఇంటి బలహీనతలు, ఇంటి సమస్యలు కానీ చాటింపు వేసుకునేటువంటి స్త్రీ కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, నా దేవునికి ఘనత రావాలి, నా భర్త పేరు నిలబెట్టాలి, నా పిల్లల విషయంలో నేను సాగించుకోవాలి అనుకున్నటువంటి ఆమె ఏం చేయబడుతుంది అంటే కొనియాడబడుతుందట. హల్లెలూయా. చూడండి, ఆమె దేవుని యొక్క దృష్టికి చాలా విలువ కలిగినటువంటిది. అలాంటిది దేవుని యొక్క దృష్టికి చాలా విలువ కలిగినటువంటిది. పిల్లల చేత ఆమె ధన్యురాలు అనబడుతుంది, భర్త చేత ఆమె పొగడబడుతుంది, అలాగే కొనియాడబడుతూ ఉంది కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్త్రీ అనబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క బలాన్ని పొంది ధైర్యంగా తన బాధ్యతలను నిర్వహించగలిగితే కనుక ఆమె కూడా కొనియాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది స్త్రీలు కుటుంబాలని కడతా ఉంటుంటారు. అది ఎలాగో చెప్పాలి అంటే మీ కుటుంబాల్లో ఉండొచ్చు, మా కుటుంబంలో కూడా అంతే. మొట్టమొదట మా నాన్నగారు తర్వాత పుట్టినటువంటి చెల్లి మా మేనత్త పుష్పరాజ్యం గారు, ఆమె వివాహం చేసుకుని విశాఖపట్నం వచ్చిన తర్వాత మరి మా నాన్నగారు అయితే అప్పటికే కొంచెం వ్యవసాయంలో అలా స్థిరపరచబడ్డారు. కానీ ఆమె యొక్క చెల్లెల్ని, అలాగే ఆమె యొక్క తమ్ముళ్ళని, అలాగే మేనల్ని, మేనగోడల్ని, కూతురు వరుసయ్యే వాళ్ళని, కొడుకులు వరుసయ్యే వాళ్ళని కూడా వైజాగ్ రమ్మంటూ వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ వాళ్ళని ఎక్కడైనా పని చూసుకునేలాగా ప్రోత్సహిస్తూ ఈ రోజున ఒక ఆమె ద్వారా కొన్ని కుటుంబాలు ఇక్కడ స్థిరపరచబడడానికి దేవుడు కృప చూపించాడు.
ఈ రోజున ఒక రకమైనటువంటి కొనియాడబడేటువంటి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ ద్వారా ఆమె ద్వారా మేము వైద్యులు రాగలం స్థిరపరచబడతాం. మీకు కూడా అలాంటి యాటిట్యూడ్ ఉండాలి. మన ఊరి వారు మన ఇంటికి రావడానికి వీల్లేదు, మన బంధువులు మన ఇంటికి రావడానికి వీల్లేదు. వాళ్ళకి ఏదో తలదాచుకోవడానికి ఒక వారం రోజులు టైమింగ్ కలిగితే వాళ్ళ జీవితాంతం కూడా మనం చెప్పుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున మనం కొనియాడబడేటువంటి స్థితి రావాలి అంటే మనం ఎవరికి ఎంతో కొంత ఉపకారం అనేటువంటిది చేసేటువంటి వారముగా ఉండడం ఎంత గొప్ప ధన్యత అంటారు ప్రియులారా. కాబట్టి స్త్రీ కొనియాడబడాలి. నీ పేరు మరి నీ ప్రాంతంలో మరి కొనియాడబడాలి, కొనియాడబడాలి. అలాగే మదర్ తెరిసా చూడండి, తనది కాని దేశం మన దేశానికి వచ్చి దేవుని కుటుంబాన్ని విడిచిపెట్టి బంధువులు విడిచిపెట్టి ఒక సేవ తాత్పర్యంతో ఇక్కడ జీవించింది కనుక ఆమె కూడా ఈరోజు దేవుని కొనియాడబడుతుంది. మదర్ తెరిసా చేసిన సేవలు కొనియాడబడుతుంది. దేశం కాని దేశం వచ్చి చేసిన సేవలు కొనియాడబడితే నీవు నీ బంధువులకి చేసేది ఏంటి? నీ అన్నదమ్ములకి అక్క చెల్లికి చేసేటువంటిది ఏంటి? నువ్వు కొనియాడబడుతున్నావు, పర్లేదండి, వెల్ పొజిషన్ ఉంది కదండి, ఏమి అసలు ఎవరికి పట్టించుకోదండి ఆవిడ, ఎవరికి సహాయం చేయదండి ఆవిడ, ఎవరిని చేద్దండి ఆవిడ, ఎవరికి దారి చూపించదండి ఆవిడ అనేటువంటి మాటలు, కొన్ని మాటలు మన గురించి వినబడతాయేమో. అట్లా కాదు ప్రియులారా, కొనియాడబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్త్రీ అంట ఏం చేస్తుందట? దయగల బోధ చేస్తుందట. ఇందాక మన సాయంత్రం 31వ అధ్యాయం 26వ వచనంలో చూసాం ప్రియులారా. ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటిది అని 31వ అధ్యాయం 30వ వచనం తెలియజేస్తుంది ప్రియులారా. ఇలాగున్న బైబిల్ గ్రంథంలో చాలా మంది భర్తను ధిక్కరించినటువంటి స్త్రీలు ఉంటే ఏమండి, అలాగనే భార్యలు భర్తను మోసగించినటువంటి స్త్రీలు ఉంటే, ఎదిరించిన స్త్రీలు ఉంటే, మాదిరి కలిగినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీల యొక్క మాదిరిని మనం అనుసరించి నడుచుకున్నటువంటి వారం అయితే ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరియ, మొట్టమొదటిదిగా మనం మరియను చూస్తే ఆమె దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించిందంట. లోకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, లోకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను అంతటా దూత ఆమె ఎదురు నుండి వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి ఆ యొక్క మరియ, దేవుని యొక్క ప్రణాళికను సందేశ రూపకంగా దేవదూత ద్వారా విన్నటువంటి ఆ మరియ ఏమని అంటుంది అంటే, ఇదిగో ప్రభు దాసురాలను. నేను ఎవరికి దాసురాలని? ప్రభువుకి దాసురాలు. కొంతమంది స్త్రీలు ఎవరికి దాసులుగా ఉన్న అవసరం లేదు. ఏమండి, ప్రభుకి దాసురాలుగా ఉండగలిగితే కుటుంబం అంతట్లో కూడా నైతికమైనటువంటి బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్లే. అసలు బేసిక్ పాడైంది కాబట్టి ఇంకెక్కడేమి బాగో అన్నమాట. ఎవరి దగ్గర దాసురాలుగా లేదు, దేవుని దగ్గర దాసురాలుగా లేదు కనుక ఇక్కడ అంత తిరుగుబాటే. దేవుని దగ్గర దాసురాలుగా ఉంటే అంత లోబడేటువంటి పరిస్థితే. మరియ మనం చూస్తే దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించింది కనుక పిల్లలు ఆమె ఏమని అంటుందంటే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. ఎలాంటి పరిస్థితుల్లో? కన్యకగా ఉండి గర్భం పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడ్డం అంటే లోకంలో ఆ సంగతి లోకానికి తెలియదు కనుక నిందలు అవమానాలు కాబోయే తన భర్త నుంచి ఆమె గొప్ప తిరస్కారాన్ని భరించవలసి ఉంటుంది. అత్తమామల చేత నిందలు అవమానాలు భరించవలసి వస్తుంది. అంతేకాదు ఆ రోజుల్లో ఎంతో నిష్ఠ ప్రతిష్ట కలిగినటువంటి ఆ యొక్క మత పెద్దల చేత కూడా ఈమె అనేక పరీక్షలకు గురి గావించవలసి వస్తుంది.
ఒకవేళ పిల్లల అమ్మాయి కానీ ప్రెగ్నెంట్ అయితే గనుక ఆమెకు విషపూరితమైనటువంటి ఆ యొక్క పదార్థాల నుంచి ఆమెను పరీక్షించవలసి ఉంటుంటుంది. ఒకవేళ తన భర్తే కానీ నేరారోపణ చేస్తే నా వలన ఈ గర్భం కాదు, ఇది ఎవరి వలన కలిగిందో కూడా నాకు తెలియదు అంటే ఆ యొక్క పరిశుద్ధతకు పవిత్రతకు కూడా పరీక్ష ఉంటుంటుంది. ఇలాంటి గొప్ప త్యాగంతో ఈమె దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించి ఏం చేసింది అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చింది. పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఓకే, నువ్వు అన్నట్టే నేను దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడతాను, దేవునికి ఒక సాధనంగా వాడబడతాను, నా గర్భాన్ని దేవునికి ఇస్తాను. ఆయన కుమారుడు అవతరించబోతూ ఉంటుందిగా ఆయన నా గర్భంలో నేను ఆయన్ని మోస్తాను. ఏమండి, మరి యొక్క విధేయత ఎంత గొప్పది వీళ్ళ. ఈ రోజుల్లో భార్యలు అలా అంటారు, అవునండి అలాగేనండి, మరి మీరు చేసేది బాగుంది, మీ ఆలోచన బాగుంది, అలాగేనండి. కొంతమంది అలా ఉంటుంది, దాని కొంచెం ఏదో డిఫరెంట్ గా చెప్పాలి, కొంచెం ఆ డిఫరెంట్ నే నెరవేర్చాలి మనం. ఎందుకంటే మా కింద పడిపోకూడదు, మనమే గ్రేట్ అని అనిపించుకోవాలి. ఏమండి, ఇలాంటి పరిస్థితులు ప్రియుల మరి ఏమన్నా ఆలోచనలు ఇచ్చిందా? అలా కదా ఇలా అయితే బాగుంటుందో ఆల్టర్నేట్ గా అని అన్నదా? ఏమి కూడా అన్నది, విధేయత చూపించింది ప్రియులు. రెండవదిగా మనం చూస్తే రూతు గ్రంథంలో రూతు నమ్మకత్వానికి మాదిరిగా ఉంది. మరియ విధేయతకు మాదిరిగా ఉంటే రూతు కుటుంబ జీవితానికి ఉత్తమమైనటువంటి కోడల అవార్డు ఎవరికి ఇవ్వాలి అంటే రూత్కే ఇవ్వాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏమండి, మిస్ యూనివర్స్, ఏమండి మిస్ ఇండియా, దాని కొరకు టైటిల్, దాని కొరకు ఇంకేంటి చెప్పండి, ఈ టైటిల్ కోసం ఇది టైటిల్ చెప్పలేం. మనకి మిస్ యూనివర్స్ రావాలి, మిస్ ఇండియా రావాలి, ఏమండి అని చెప్పి వీళ్ళను. కానీ రూతు నమ్మకత్వానికి మాదిరిగా ఉంది. అత్త ఇంట ఆ నమ్మకత్వానికి మాదిరిగా ఉంది. మనకు తెలుసు రూతు జీవితంలో స్వదేశాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడింది. భర్త చనిపోయినా అత్త ఇంటి నుంచి వెనుక తిరగలేదు. ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాలు, చాలా సాంప్రదాయం కలిగినటువంటి పూర్వ సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబాలు చూస్తే భర్త చనిపోయిన తర్వాత ఏమండి ఆ కుటుంబంలోనే ఇంకా కొనసాగుతూ తిరిగి మళ్ళా అమ్మ ఇంటి ముఖం చూడనటువంటి పరిస్థితి. ఈమె కూడా తన జీవితంలో భర్త చనిపోయిన తర్వాత ఏమని అన్నది చూడండి, 1వ అధ్యాయం 16 వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16 వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టొద్దనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేని పరిస్థితుల్లో అత్త దగ్గర ఎంత నమ్మకమైన కోడలుగా ఉందంటే, ఒకవేళ అందరూ చనిపోయారు కదా, నయోమి వెనకాల రూతు రాకుండా ఉంటే నయోమి యొక్క ఒంటరితనం ఎంత ఘోరంగా ఉంటుండేది. అందుచేత నేను అంటాను, అక్కడ బైబిల్ ఆ మాట రాయబడలేదు కానీ, అత్త నువ్వు విధవరాలువే, నేను విధవరాలనే, ఒక విధవరాలు కష్టం ఇంకో విధవరాలకే తెలుస్తుంది, అందుచేత మన ఇద్దరమే కలిసి ఉందాము అని అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎంత నమ్మకత్వం అండి. ఇక చూసినట్లయితే విధేయతలో మరియా, నమ్మకత్వంలో రూతు, అలా ఉండే ధైర్యంలో ఏస్తేరు. స్త్రీ యొక్క ధైర్యంలో ఏస్తేరు మనం చూసినట్లయితే, ఏస్తేరు తన యొక్క స్వజనం కొరకు ఏం చేసిందంటే, రాజుగారు అనుమతి లేకపోయినా రాజు ముందు నిలవబడ్డానికి, తన ప్రాణమైన అర్పించడానికి, యూదుల యొక్క క్షేమం కొరకు ఆమె గొప్ప ధైర్య సాహసాన్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం. రాజు నాకు అనుమతించకపోయినా, నన్ను బ్రతకరించిన,
బ్రతికినవ్వకపోయినా రాజు యొక్క అనుమతి లేకుండా ఎవరును కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళే ఆ నియమము లేదు గనుక నేను అట్లా అయినను ఆ యొక్క పరిస్థితికి విరుద్ధంగా నేను వెళ్తాను అని ధైర్యం చేసింది. ఆ ధైర్య సాహసాల ద్వారా తన యొక్క స్వజనాన్ని అంతటిని కూడా కాపాడుకోలేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇంకా స్త్రీలను చూస్తే పిరికివారు. ఏమంటే ప్రతి దానికి కూడా పిరికితనం. కానీ ఏస్తేరు ఎట్లా ఉంది అంటే ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. ఒక మంచి పని కొరకు మీ ధైర్యాన్ని వాడాలి. ఒక మంచి పని కొరకు మీ జ్ఞానాన్ని వాడాలి. ఒక మంచి పని కొరకు మీ ఆలోచన వాడాలి. కనుక ఏస్తేరు ఎట్లా ఉంది చెప్పండి? ధైర్యానికి మాదిరిగా ఉంది. ఇక అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనంలో దోర్కా అనబడినటువంటి వ్యక్తి దాన ధర్మాలకు మాదిరిగా ఉంది. హల్లెలూయా. కొంతమంది స్త్రీల గుణగణాలు మనం చెప్పుకుంటా ఉన్నాం. కొంతమంది యొక్క మాదిరితనాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం చూస్తే, మరియు రుక్కోలే తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొక్క అనగా లేడి అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యాలను గొప్పగా చేసి ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయడానికి ఇష్టపడ్డాడు కదండి. ఆమె సత్క్రియలు చేసిందంట, ధర్మ కార్యాలు కూడా చేస్తుందంట. నేనంటాను ది బుక్ ఆఫ్ లైఫ్ లో లేకపోతే జీవ గ్రంథంలో మన కొరకు రాయబడుతూ ఉన్నటువంటి మన పుస్తకంలో మన కార్యక్రమాలు ఎలాగ ఉన్నాయి? ఏమండి, మన కార్యక్రమాలు ఎలాగ ఉన్నాయి? కొంతమంది ఏం చేయరట చెప్పండి? ప్రతి దాన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టారు. ప్రతి దాన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టారు. మాట్లాడితే ఫ్రిడ్జ్ లో మిగిలిందా ఫ్రిడ్జ్ లో పెట్టారు. మిగిలిందా ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఏమండి, అయ్యో నేను అంటా ఉంటున్నాను మా ఇంట్లో మేమంతా భోజనం చేసిన తర్వాత కుక్కకి కొంచెం అన్నం వేస్తాం అంట. అలాగైతే కొంచెం తోలు వచ్చినా, అలాగైతే కొంచెం అన్నం వచ్చినా అంటా ఉంటాం. అదేంటో తెలిసి చూడండి, ఎప్పుడు కూడా ఒక కుక్క మా ఇంటి ముందు ఉంటా ఉంటుంది. అది ఈ ప్రాంతంలో వదిలిపెట్టాలో దానికి తెలుసు. నైట్ టైం 9 అయితే అలా చూస్తూ ఉంటా ఉంటుంది. పెట్టలేని రోజు బాధ అనిపిస్తూ ఉంటా. మాట్లాడితే ఫ్రిడ్జ్ లో పెట్టేది, మాట్లాడితే ఫ్రిడ్జ్ లో పెట్టాను. పాపం మనం కొనుక్కునే స్థితిలో లేరేమో, ఈరోజు మంచిపోరు కదా, ఆ మంచిపోరు కొనుక్కునే పరిస్థితిలో లేరేమో, కొంచెం వేస్తాం వాళ్ళకి అనే ఆలోచన ఉండదు వీళ్ళు. చూడండి, ఈమె అయితే సత్క్రియలు చేసిందండి. మనకి చాలా మంది పరిచయస్తులు ఉంటారు. వాళ్ళ పిల్లలు పేదోళ్ళుగా ఉంటారు. వాళ్ళు కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉంటుంటారు. మన బట్టలు వాళ్ళకి తీసుకునే ఇచ్చి, అలాగనే మన పిల్లల బట్టలు కూడా వాళ్ళకి ఇస్తే ఏమని మనం కూడా ఏమని మన గురించి వ్రాయబడుతుంది? ఆమె సత్క్రియలు ధర్మ కార్యములు బహుగా చేసి ఉండేను. హల్లెలూయా. ఎప్పుడు చెప్పుకుంటున్నారో తెలుసా అండి? ఈ దొక్క అనబడినటువంటి వ్యక్తి జబ్బు చేసి చచ్చిపోయింది. ఏమండి, చచ్చిపోయినప్పుడు ఊరు అందరూ కూడా వచ్చి అక్కడ ఏడుస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అంతేగాని లోపల బాగానే చచ్చిందిరా, బతికినంత కాలం ఏమండి పురుగులు పట్టిదాకా దాచుకుని కాలంలో పడేయడం తప్ప అది బాగున్నప్పుడు ఎవరికి పెట్టేది కాదు. ఎన్నున్నా ఈ మధ్య కొంతమంది ఏంటి చెప్పండి, సిల్వర్ సామాన్లు ఇస్తాం అని వస్తా ఉంటుంటే, ఏమండి పాత బట్టలకి సిల్వర్ సామాన్లు ఇస్తాం అని వస్తా ఉంటుంటే, పాత బట్టలు అన్ని కూడా ఎవరికి చెప్పండి? సిల్వర్ సామాన్లు వాడికే. అటు ఆ చీర వాడినంతకాలం వాడేలా, అది పనికి రానప్పుడు కూడా దాన్ని ఏదో రకంగా ఉపయోగంలో తెచ్చేసి ఏదో గిన్నె కూడా. చూడండి ప్రియులారా,
మారుమూల ప్రాంతాల్లో. ఏమండి, మరి ఎన్నో సేవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటి కొరకు చాలా మంది బట్టలు కలెక్ట్ చేసి అక్కడ పంపిస్తా ఉన్నారు. విశ్వవాణి పరిచర్యలో చాలా మంది ఇది చేస్తా ఉన్నారు. కనుక ఎప్పుడైనా మన సంఘం తరఫు కూడా మనం ఈ పాత పనులన్నీ కూడా కలెక్ట్ చేసి విశ్వవానికి ఇవ్వాలి. హల్లెలూయా. అంతేకాదు ఆర్థికంగా కూడా మనం సహాయం చేయాలి. హల్లెలూయా. ఏమండి, కనుక OLX లో కూడా యాప్ ఉందట, పాత పట్ల అమ్ముకునే యాప్. అది డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా విన్నా ఉంటుంది. ఏమండి, కనుక పిల్లగా దేవుని యొక్క పరిచర్య కొరకు ఈమె సత్క్రియలు చేసింది. ఈమె గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ భక్తుని ఎదుట, సేవకుని ఎదుట ఈమె ధర్మ కార్యాలు కొనబడుతూ ఉన్నాయి. అప్పుడు ఆ దైవ సేవకుడు ఈమెను మళ్ళా బ్రతికించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చేసిన సత్క్రియలు, ఆమె ధర్మ కార్యాలు ఆమెను మళ్ళా తిరిగి బ్రతికించాలి అనేటువంటి ఆ ఆశ, ఆలోచన దేవునికి కలిగింది. లేకపోతే భక్తులు కోరుకున్నారు, ఆమెకు మళ్ళా తిరిగి జీవం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా, ఈమె దేనికి మాదిరిగా ఉంది అంటే ధర్మ కార్యాలు, సేవకు, అలాగే సత్క్రియ మాదిరిగా ఉంది పిల్ల. మనం చాలా లెక్కలేసి దానికి అంత అయిందా, దీనికి ఎంత అయిందా, అయితే దీన్ని దాంట్లో పెట్టేసి దాన్ని దీంట్లో పెట్టేసి సరిపోయింది అని అనుకుంటా ఉంటాడు. కాదు ప్రియుల, దేవుని యొక్క సేవ కార్యక్రమాలు కూడా మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ప్రియుల, సంఘంలో మనం మాదిరిగా ఉండాలి అంటే ఒక స్త్రీ తన జీవనం కొరకు ఉన్నటువంటి 2 కాసులు కూడా ఇచ్చి యేసు ప్రభు వారి దగ్గర ప్రశంసించబడింది. నేను అనుకుంటాను అందరూ కలుగున్న దాంట్లో ఇచ్చారు, కలుగున్నది దాంట్లో కూడా కొంతమంది ఇవ్వకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే వాళ్ళ ముందు ఈమె ఎంత మాదిరిగా ఉందండి, ఎంత మాదిరిగా ఉందండి. కొంతమంది కలిగి ఉండి ఇవ్వరు, కొంతమంది ఏమండి కలిగిన దాంట్లో ఇస్తారు. ఈమె అయితే తన జీవనం అంతా ఇచ్చేస్తుంది. హల్లెలూయా. ఈమె ఎంతమందికి మాదిరిగా ఉంది, ఈమె ఎంతమందికి మాదిరిగా ఉంది. సుభద్రమ్మ గారు ఏనాడు కూడా, ఏ నెల కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఆవిడ ఉన్న గతంలో చాలా అనారోగ్య పరిస్థితికి గురైంది. అటువంటి టైంలో కూడా తనకు వచ్చిన దానికి 3 రెట్లు, లేకపోతే ఉన్నదానికి ఇంకొక 2 రెట్లు కలిపి, లేకపోతే 2.5 రెట్లు కలిపి దేవుని కానుక ఇచ్చేస్తే ఎంతలో వచ్చే కొంతలో ఆమె ఇంకెలాగా సర్వైవ్ అవుతుంది అని అనిపించే అంత ఆలోచనకు గురి చేసే విధంగా ఆమె దేవునికి ఇస్తా ఉంటాం. అలాగే చెప్పగలరు మీలో కొంతమంది గురించి నెగిటివ్ గా కూడా చెప్పవలసి వస్తుంది. కనుక పిల్లల ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవుని యొక్క కార్యాలు చేయట్లో నేను కూడా వెనుకంజ వేయను. అసలు నెత్తి మీద ఎంత భారం ఉన్నా దేవుని యొక్క కార్యం దగ్గర మాత్రం అస్సలు వెనుకంజ వేయను. ఏదైనా కొనాలంటే, ఏదైనా చేయాలంటే చేసేది. కనుక ఈమె మాదిరి సక్రియలు, ధర్మ కార్యాలు చేయడానికి మాదిరిగా ఆమె ఉంటా ఉంది పిల్లలు. కాబట్టి ఈ రోజున ఈ మదర్స్ డే సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలు దేవుని యందు తమకున్నటువంటి గుర్తింపు ఎలాగున పొందుకున్నారో అది గ్రహించి, ఏమండి మనము కూడా ఆయా రీతులుగా ప్రార్థనలు చేస్తూ, భక్తి చేస్తూ, పురుషులను గౌరవిస్తూ, సమాజ సేవ చేస్తూ, సంఘ సేవ చేస్తూ ఉన్నట్లయితే మీరు కూడా కొనియాడబడతారు. హల్లెలూయా. మీరు కూడా దేవుని యొక్క దృష్టికి చాలా విలువైనటువంటి వారిగా ఎంచబడతారు. మీ పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడతాయి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్త్రీలుగా ఉన్నట్టు, మీ కుటుంబాలను కట్టుకున్నట్టు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరొక మారు ఏమండి
ఉత్తమమైన స్త్రీలుగా, పేరు పొందిన స్త్రీలుగా, ఏమంటే ఘనత పొందుకున్న స్త్రీలుగా నేను కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ వర్తమానం మీలో ఫలించి మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.